తెలుగు పంచాంగం ప్రకారం 12 మాసాల్లోకెల్లా పరమ పవిత్రమైన మాసం, భగవంతుని ఆరాధనకు అత్యంత విశేషమైన మాసం మార్గశిర మాసం. కార్తీక దీపాల వెలుగులో పునీతులైన మనం నవంబర్ 21 నుండి మార్గశిర మాసంలోకి అడుగుపెట్టబోతున్నాం. లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన ఈ మాసం విశిష్టత ఏంటి, మనం ఆచరించాల్సిన వ్రతాలు పూజలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మాసాల్లోకెల్లా ఈ మార్గశిర మాసం ఎందుకు శ్రేష్టమైనది అనే దానికి సమాధానం శ్రీకృష్ణుడు భగవద్గీతలో స్వయంగా ఇచ్చారు. మాసాన మార్గశీర్షోహం అంటే పవిత్రమైన మార్గశిర మాసం అన్ని మాసాల్లోకెల్లా శీర్షం అంటే శిరస్సు వంటిదని అర్థం. ఈ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడు మృగశిర నక్షత్రంతో కూడి ఉంటాడు. అందుకే దీనికి మార్గశిర మాసం అని పేరు వచ్చింది. పురాణాల ప్రకారం ఈ మాసం దైవ ఆరాధనకు, ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైనది. ద్వాపర యుగంలో ఈ మాసం నుంచే కొత్త సంవత్సరం ప్రారంభమయ్యేదని మహాభారతం ద్వారా తెలుస్తుంది. మార్గశిర లక్ష్మీ వ్రతం. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారాన్ని లక్ష్మీవారంగా భావించి మార్గశిర లక్ష్మీవార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం సాక్షాత్తు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. సంవత్సరానికి ఒకసారి మాత్రమే వచ్చే ఈ గురువారాల్లో లక్ష్మీ పూజ చేయడం సర్వశ్రేష్టం. పరాశర మహర్షి నారద మహర్షికి ఈ వ్రత విశిష్టతను వివరించినట్లు పెద్దలు చెబుతారు. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం వల్ల అప్పుల సమస్యలు తొలగిపోయి సిరి సంపదలు, శ్రేయస్సు, ఆరోగ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మార్గశిర మాసం మరో ప్రత్యేకత ఇందులో ధనుర్మాసం ప్రారంభం కావడం. ఈ మాసంలో సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. సంక్రాంతి వరకు ఉండే ఈ నెల రోజుల కాలాన్ని ధనుర్మాసంగా భావిస్తారు. ఈ మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే వైష్ణవులకు ధనుర్మాసం చాలా ముఖ్యం. శ్రీమన్నారాయణుణ్ణి అర్చించుకునేందుకు, వైష్ణవ ఆలయాలను దర్శించేందుకు ఈ మాసం ప్రధానమైనది. ముఖ్యంగా కాత్యాయని వ్రతం. వివాహం కాని అమ్మాయిలు శ్రీకృష్ణుణ్ణి భర్తగా పొందడానికి గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తారు. పాసుర పారాయణం. గోదాదేవి శ్రీకృష్ణుడి గురించి కీర్తించిన 30 పాసురాలను నెల రోజుల పాటు ప్రతిరోజు చదవడం వల్ల ఉత్తమమైన భర్త లభిస్తాడని నమ్మకం. ఇక మార్గశిర మాసం ప్రతిరోజు పండుగే. మీరు కూడా ఈ పరమ పవిత్రమైన మాసంలో లక్ష్మీ పూజ, విష్ణు ఆరాధన ఆచరించి సకల శుభాలు, సిరి సంపదలు పొందాలని ఆ భగవంతుణ్ణి కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరో అద్భుతమైన భక్తి విశేషంతో మళ్ళీ కలుద్దాం. శుభం.